టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, తదుపరి పరిణామాలపై సమీక్ష. 10th ఇంటర్ పరీక్షలపై సంబంధిత అధికారులతో ఆరా. రెండో రోజు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సీఎం నిర్ణయంపై ఉత్కంఠ. టీఎస్పీఎస్సీ సభ్యుల వరుస రాజీనామాలు. జెన్కో రాత పరీక్ష వాయిదా. జెన్కో రాత పరీక్షను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 17వ తేదీన జరగాల్సిన జెన్కో పరీక్షని వాయిదా వేశారు. ఇతర సంస్థల ప్రభుత్వ పోటీ పరీక్షలు ఉండడంతో జెన్కో రాత పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని పలువురు నిరుద్యోగులు కోరారు. అభ్యర్థులు కోరడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ పరీక్షను వాయిదా వేసింది. దీంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మళ్ళీ ఓ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. వివరాల కోసం సంస్థ వెబ్సైట్లో తెలియజేస్తామని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో కొత్త సర్కారు ఏర్పాటైన వేళ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. కాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేసు వివరాలు, పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఉన్నతాధికారులు, కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ ఏర్పాటు, చైర్మన్ సహా సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. కమిషన్ ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలు, మిగిలిన నియామకాల ప్రస్తుత స్థితి, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రూప్ 1, ఏఈఈ తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో పురోగతి, ఇప్పటి వరకు జరిగిన విచారణ, తదుపరి కార్యాచరణలపై చర్చించారు. అదే సమయంలో ఇతర పరీక్షల తేదీలు, నిర్వహణ అంశంపై చర్చించారు. లీకేజీతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారని, కాబట్టి అన్ని అంశాలను పరిశీలించిన తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.